సర్వపిండి ప్రిపేర్ చేద్దామా? యాక్చువల్లీ తెలంగాణ, రాయలసీమ వాళ్ళకి ఇది ఒక ఫేవరెట్ డిష్. బట్ ఆంధ్ర వాళ్ళకి మాక్సిమం తెలియదు. సో మనకి ఫస్ట్ కావాల్సింది బియ్యపిండి. దాంట్లోనికి వేయించి తీసుకున్న పల్లీలు, శనగపప్పు, నువ్వులు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, వాము, జీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చికరివేపాకు, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా కారం, గరం మసాలా, అట్లనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. నీట్గా కలిపేసుకున్న తర్వాత వీటిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ లైక్ చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి. అండ్ ఈ సర్వపిండి ఎప్పుడు నేను ఫ్రెండ్స్ చేసి పెడితే తినమే కానీ ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ముద్ద అయితే చూసినారా మంచిగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్యాన్లో మందపాటి ప్యాన్ తీసుకోండి. దానికి చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకొని ముద్దని కొంచెం పెట్టేసుకొని లైక్ మనం జొన్న రొట్టె ఎట్లా ఒత్తుకుంటామో అట్లా ఒత్తుకోవాలన్నమాట. సో మంచిగా ఒత్తుకున్న తర్వాత దీనికి అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడే ఇది ఈవెన్గా మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 10 to 15 minutes పాటు అట్లా వదిలేస్తే టేస్టీ సర్వపిండి అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.